హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరో ప్రత్యేకమైన వంటకంతో వస్తున్నాము. ఇది ఏంటంటే ఈవినింగ్ పూట మనము స్నాక్స్ లాగా లేకపోతే ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒకరోజు నిల్వ ఉండే పదార్థము, చక్కగా ఉండే పదార్థము చేసుకున్నాము. అదే మందపు చెక్కలు అంటారు, తపాలా చెక్కలు అంటారు, మెత్తడి చెక్కలు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుస్తారు. దానికి కావాల్సిన పదార్థములు: 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాము, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాము, 1 చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాము, తగినన్ని కరివేపాకు నలుపుకొని తీసుకున్నాము, శనగ నూనె పోసాము కొంచెం. ఈ మిశ్రమం మొత్తాన్ని, ఇవి తీసుకున్న పదార్థాలన్నింటినీ బాగా చేతితో అన్నీ కలిసేలాగా కలపాలి. కరివేపాకు, మిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, ఈ ఐటెం మొత్తం బాగా కలిసేలాగా కలిపితే చాలా నీట్గా ఉంటుంది. ఈ మిశ్రమం మొత్తం కలిసిన తర్వాత మనము వరిపిండి లేకపోతే బియ్య పిండి అంటారు, ఏదైనా పర్లేదు, ఒక 2 కప్పులు లేదా 3 కప్పులు, మనకి ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే మనకి ఒక 20 నుంచి 25 చెక్కలు వస్తాయి. ఇలాంటి గిన్నెతో 2 గిన్నెల వరిపిండి తీసుకోవాలి. 2 గిన్నెల వరిపిండి తీసుకొని ఇందాక మనం కలిపిన మిశ్రమంలో దీన్ని బాగా కలిపి తర్వాత తగినన్ని వాటర్ పోసి పిండి బాగా కలుపుకోవాలి. సో ఈ పదార్థాన్ని మనం, ఈ మందపు చెక్కల్ని పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కానీ మనము కానీ వీకెండ్స్ కానీ ఇంటి దగ్గర చేసుకుంటే చాలా అంటే చాలా, బయట తినే సమోసా లేకపోతే బజ్జీ లేకపోతే పునుగులు వాటన్నిటికంటే కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచిగానూ ఉంటుంది. సో వీటన్నిటినీ ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా రాకూడదు, అలా అని చెప్పి గట్టిగానూ ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. సో బాగా మెత్తగా అయిపోతే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, గట్టిగా ఉంటే ఆయిల్ తీసుకోదు. కాకపోతే అప్పుడు ఏంటంటే గట్టిగా అవుతాయి. అలా కాకుండా మీడియంగా కలుపుకుంటే ఏంటంటే మెత్తగా తినడానికి చాలా స్మూత్గా బాగుంటాయి. పిండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత చేతికి సరిపోయేంత ఉండలు చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా యావరేజ్గా అలా ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలు చేసుకున్న దాన్ని ఒక కవర్ మీద లైట్గా ఆయిల్ పూసి దాని మీద వత్తాలి. ఇలా ఉండ బాగా చేసుకున్న తర్వాత ఆ ఉండని పేపర్ మీద, కవర్ మీద పెట్టుకొని ఇలా ఒత్తుకుంటూ ఉంది. సో ఇలా చేత్తోనే అనేయచ్చు, కొంతమంది పూరి బ్రష్తో చేస్తారు, చేత్తో చేస్తారు, ఎలా చేసినా పర్లేదు. అలా పగలకుండా అంచు పగిలినప్పుడు అలా ఒత్తుకుంటూ సరి చేసుకుంటూ వీటిని ఇలా రౌండ్గా చేస్తారు. సో ఈ పదార్థాలు అన్నిటినీ కలుపుకునేటప్పుడే మనం బాండీలో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యి వెలిగించి ఉంచుకుంటే ఇది రెడీ అయ్యేసరికి నూనె కాగుతూ ఉంటుంది. బాండీలో నూనె కాగిన తర్వాత మందపు చెక్కల్ని మనము చేసిన దాన్ని బాండీలో అలా వదలాలి. సో ఒకేసారి 4-5 చెక్కలు కూడా వేసుకోవచ్చు. మనం చేసుకునే చెక్క సైజుని బట్టి, బాండీలో పోసిన నూనె దాన్ని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. మేము మీకు చూపించడం కోసం ఏంటంటే చిన్న బాండీ పెట్టి చిన్న ఆయిల్ కొంచెమే పోసాము. సో 2 చెక్కలు వేసాము ప్రస్తుతానికి. సో చెక్క ఒక 1.5 నిమిషం అలా ఉన్న తర్వాత మనకు కాగింది అనుకున్న తర్వాత ఏంటంటే తిప్పుకోవాలి. ఇలా ఇలా చెక్క బాగా కాలిన తర్వాత ఇలా నూనె కిందకి వెళ్ళేలాగా కొంచెంసేపు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతో ఇష్టమైన, ఎంతో రుచికరమైన మందపు చెక్కలు రెడీ. పిండి మనము కొంచెం గట్టిగా కలుపుకోవటం వలన ఏంటంటే చెక్క అనేది ఆయిల్ పీల్చదు. ఆయిల్ పీల్చకపోవటం వలన మనం తినేటప్పుడు
చక్కగా ఉంటుంది. వేడివేడిగా ఎంతో రుచికరమైన మందపు చెక్కలు రెడీ.